దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. జూన్ 1వ తేదీన 7వ విడత పోలింగ్ జరగనుంది. ఇదే చివరిది. ఇప్పటి వరకు 6 దశల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. చివరి విడతలో మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్ 8, ఛత్తీస్గఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా మొత్తం 598 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. మోదీ పోటీలో నిలిచిన ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గానికి అదే రోజున పోలింగ్ ఉంటుంది. చివరి దశలో కూడా పైచేయి సాధించడానికి ఎన్డీఏ ఇండియా కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ నెల 30వ తేదీలో 7వ చివరి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తవుతుంది. ఇక జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. దీనితో దేశంలో మొత్తం 7 విడతల్లో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసినట్టవుతుంది. 4వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 30న తమిళనాడులోని కన్యాకుమారి వెళ్లనున్నారు. స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద 3 రోజుల పాటు మెడిటేషన్లో నిమగ్నం కానున్నారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా తిరువనంతపురానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కన్యాకుమారి వెళ్లనున్నారు. సముద్రం మధ్యలో ఉన్న వివేకానంద స్మారకం వద్దకు పడవలో చేరుకుంటారు. జూన్ 1 సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. ఉన్నట్టుండి సౌత్ పై ప్రధాని మోదీ ఎందుకు ఫోకస్ చేసినట్టు అంటూ చర్చించుకోవడం నేతలు ప్రజల వంతైంది. ఎన్నికల ప్రచారానికి ముందు తమిళనాడులోని రామేశ్వరం వచ్చారు ప్రధాని. ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో అక్కడికి వస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల ప్రచారం ముగియగానే ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ గుహకు చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఈసారి ఆయన దృష్టి సౌత్ వైపు పడింది. టూరిజం పరంగా ఇక్కడి ప్రాంతాలు బాగున్నాయని, ఈ నేపథ్యంలో కన్యాకుమారి ఎంచుకున్నారని ఆ పార్టీ నేతల మాట. ఇక రాజకీయ నేతల వర్షన్ మరోలా ఉంది. కమలం పార్టీకి ఈసారి నార్త్ లో నెగటివ్ సంకేతాలు ఉన్నాయని, సౌత్ లో పాజిటివ్ టాక్ ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలో సౌత్ వైపు దృష్టి పెట్టి ఉండవచ్చునని అంటున్నారు. అన్నట్లు ఆ మధ్య మాల్దీవుల విషయంలో కాస్త తేడాలు రావడంతో లక్షద్వీప్కు వెళ్లారు ప్రధాని మోదీ. ఆ ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేశారు. ఆ తరహాలో తమిళనాడులో ఏమైనా ప్లానింగ్ ఉందా అని చర్చించుకోవడం ప్రజల వంతైంది.